హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞము. ఈరోజు మొదటి అధ్యాయములో 21వ శ్లోకం. హృషీకేశం తథా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుతాం. ఇప్పుడు అర్థాలు. హృషీకేశం శ్రీకృష్ణునితో ఇదం ఈ వాక్యం మాటను అహా పలికాడు. అచ్యుత శ్రీకృష్ణ ఉభయో రెండు, సేనయో సేనల, మధ్యే నడుమ, మే నా యొక్క, రథం రథమును, స్థాపయ ఉంచు. ఇప్పుడు భావము. అర్జునుడు ధనస్సును పైకెత్తి కృష్ణుడితో చెబుతున్నాడు, నా రథాన్ని నడిపించు కృష్ణ, రెండు సేనల మధ్య ఉంచు అని అంటున్నాడు. వివరణ. శత్రువులతో తలపడుటకు ముందుగా శత్రుపక్షమున ఎందరు కలరో, ఎవరెవరు కలరో, వారందరూ ఏ ప్రకారముగానున్నారో అంతయో గమనించుట ఉత్తమ యోధుని లక్షణం. కనుకనే అర్జునుడు వారలను చక్కగా చూచుటకై రథమును ఉభయ సేనల మధ్యకు తీసుకుపొమ్మని శ్రీకృష్ణునకు చెప్పెను. ఇక్కడ కృష్ణుడిని అచ్యుత అని పిలిచాడు. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, అచ్యుతుడు అనగా నాశము లేనివాడు, లేక స్వస్వరూపము నుండి చెలింపనివాడు అని, లేక తన్నాశ్రయించిన వారిని సంసార సముద్రమున చ్యుతి నొందింపకుండా చూచువాడనియు అర్థము చెప్పవచ్చును. తమ తమ ఆధ్యాత్మిక సాధనల యందు చ్యుతి లేని వారు మాత్రమే అచ్యుతిని చేరగలరు. కావున అచ్యుతిని చేరదలంచువారు తమ సాధనలయం ఎలాంటి చ్యుతి లోపము కలగనీయక చూడవలయును. హరి ఓం తత్సత్.